ఇక్కడ చూడండి 299 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే 308 రూపీస్ నాకు అదనంగా వసూలు చేస్తున్నారు వీళ్ళు. మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకునే ప్రతిసారి ఏ ప్లాట్ఫామ్ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇట్లా ఏ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తారు అనేది కింద కామెంట్ చేయండి. ఒకనొక టైంలో మనం రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్లాట్ఫామ్ ఫీ అనేది అసలు ఉండేదే కాదు. అంటే మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇట్లా ఏ యూపీఐ యాప్ నుంచి అయినా కానీ మీరు ఫ్రీగా రీఛార్జ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది. బట్ ఇప్పటి నుంచి అట్లా లేదు, కొన్ని నెలల నుంచి లేదు ఈ ఫ్రీ సిస్టమ్ అనేది. అంటే ప్రతి రీఛార్జ్కి 1 రూపీ కానీ 2 రూపీస్ 3 రూపీస్ ఈ విధంగా వసూలు చేస్తున్నారు. నాట్ ఓన్లీ మొబైల్ రీఛార్జ్, మీరు ఏదైనా బిల్లులు కట్టినా ఎల్పీజీ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, డిటిహెచ్ బిల్ కానీ ఇట్లా మీరు ఏది కట్టాలనుకున్నా దానికి ఖచ్చితంగా ప్లాట్ఫామ్ ఫీ అనేది వసూలు చేస్తున్నారు. కొంతమంది అనుకునేది ఏంటంటే బ్రో ఇవన్నీ ఎందుకు, మనం ఏ నెట్వర్క్ యూజ్ చేస్తామో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో నుంచి అయితే ప్లాట్ఫామ్ ఫీ పడదు కదా అని అనుకుంటారు. కరెక్టే, బట్ మీరు రీఛార్జ్ చేసిన ప్రతిసారి మీ ఒక్కరికే చేసుకుంటారా అంటే మీ పేరెంట్స్కి చేయొచ్చు, వాళ్ళ సిమ్ములు వేరే ఉండొచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చేయొచ్చు, మీ నైబర్స్కి చేయొచ్చు, లేదంటే ఇంకెవరైనా అన్నోన్ పర్సన్ ఎవరైనా అడిగి రీఛార్జ్ చేయమని నీకు డబ్బులు ఇస్తా బాబు అన్నా కూడా రీఛార్జ్ చేయొచ్చు వాళ్ళకి. సో అలాంటి టైంలో వాళ్ళు మన నెట్వర్క్నే ఉండాల్సిన అవసరం లేదుగా, లేదంటే మీకే ఆల్టర్నేట్ నెట్వర్క్స్ ఉండొచ్చు. సో అప్పుడు 2-3 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటామా. సో కాబట్టి మీ నెట్వర్క్ ప్రొవైడర్ ఎవరో వాళ్ళ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చెప్పను. దీనికి ఇంకా వేరే మెథడ్ ఉంది, అది చెప్తా. దాన్ని యూజ్ చేసుకొని మీరు ఏ మొబైల్ నెట్వర్క్ అయినా కానీ, అంటే అది ఏ సిమ్ అయినా కానీ, లేదంటే రీఛార్జే కాకుండా అది వేరే కరెంట్ బిల్ ఏదైనా కానీ మీరు ప్లాట్ఫామ్ ఫీ లేకుండా ఆ ఓన్లీ రీఛార్జ్ ఎంత ఉందో అంతవరకు మాత్రమే పే చేసి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. యూనో సో అది ఏ విధంగానో చెప్తా, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్కి కానీ, లేదంటే ఇంకా టెక్నాలజీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దానికి సంబంధించిన వీడియో నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫోన్పే చూస్తాను నేను. సో ఫోన్పే ఓపెన్ చేసిన కదా, సో ఇక్కడ నుంచి రీఛార్జ్ ఓపెన్ చేసిన. సో ఇక్కడ నేనైతే నెంబర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాది జియో అని పడింది కదా. సో ఇక్కడ జియోకి ఎంత ఛార్జ్ చేస్తుంది అనేది చూద్దాం ఫస్ట్ అయితే. సో ఇది చూడండి 299 ప్లాన్ ఉంది. ఫస్ట్ ఒకసారి ఇది సెలెక్ట్ చేసి చూద్దాము. ప్రొసీడ్ టు పే. ఇక్కడ మీకు ఒకసారి చూసుకోండి, 299 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే 308 రూపీస్ నాకు అదనంగా వసూలు చేస్తున్నారు వీళ్ళు. యూనో అంటే దాదాపు 9 రూపాయలు ఎక్స్ట్రా. ఏ విధంగా, ఇది క్రెడిట్ కార్డ్ త్రూ చేస్తే. అంటే ఇక్కడ మీకు చూడండి క్రెడిట్ కార్డు కన్వీనియన్స్ ఫీ వచ్చేసి ఇదే మనకి 6.5 రూపీస్ తీసుకుంటున్నారు. అదే ఇలా కాకుండా డైరెక్ట్ మామూలుగా డెబిట్ కార్డ్ త్రూ చేసినాం అనుకో 3 రూపీస్ వసూలు చేస్తున్నారు. ఇది చూడండి 999 ప్లాన్ చేద్దాం. ప్రొసీడ్ టు పే కొడితే ప్లాట్ఫామ్ ఫీ అయితే మనకు సేమ్ చూపిస్తుంది. బట్ ఇక్కడ చూడండి మీకు క్రెడిట్ కార్డ్ త్రూ రీఛార్జ్ చేసే వాళ్ళకి 22 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. యూనో సరే ఇది మరి ఫోన్పేకి మాత్రమే ఇట్లా వర్తిస్తుందా, వేరే దానికి కూడా ఇట్లనే వర్తిస్తుందా అనేది ఒకసారి చూద్దాం మనము. ఇప్పుడు గూగుల్ పే నుంచి ట్రై చేద్దాం. సో గూగుల్ పే ఓపెన్ చేసా. ఇక్కడ నుంచి ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ సేమ్. మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసేసుకున్నా. సో కంటిన్యూ. సో ఇదే కదా 299. ఇది ప్లాట్ఫామ్ ఫీ వచ్చేసి 1 రూపీ 90 పైస్ తీసుకుంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 2 రూపాయలు తీసుకుంటుంది అన్నట్టు. ఇది క్రెడిట్ కార్డ్ అయితే ఆప్షన్ నాకు ఇక్కడ చూపించట్లేదు. 999 ప్లాన్ చూద్దాం. సో చూడండి 999 ప్లాన్ ఉంది. సో దీనికి కూడా సేమ్ 1 రూపీ 90 పైసా మాత్రమే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అంటే దానికంటే ఒక 1 రూపీ 10 పైసా తక్కువ అంతే, ఏది ఫోన్పే కంటే. సరే ఇప్పుడు సేమ్ ఇట్లనే ఒకసారి పేటిఎం కూడా చూద్దాం. సో ఇక్కడ మొబైల్ రీఛార్జ్ చూడండి 299. ప్రొసీడ్ టు పే కొట్టిన. ఇది కూడా 300 రూపీస్ 80 పైస్. అంటే ఇది మనకి 1 రూపీ 80 పైస్ అదనంగా ఛార్జ్ చేస్తున్నారు. 999 ప్లాన్ ఏది? సో 999 ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న. ప్రొసీడ్ టు పే. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు 1002 రూపీస్ పడుతుంది. అంటే ఈ 999 రూపీస్ పెట్టి కనుక మీరు రీఛార్జ్ చేస్తే 3 రూపీస్ తీసుకుంటున్నాడు ఇక్కడ ప్లాట్ఫామ్ ఫీ. ఈ లెక్కన ఈ ఫోన్పే అండ్ పేటిఎంతో కంపేర్ చేస్తే గూగుల్ పే బెస్ట్. అంటే కనీసం వాడు ఏ రీఛార్జ్ చేసినా కానీ సేమ్ ఛార్జ్ చేస్తున్నాడు 1 రూపీ 90 పైసా. సో ఇట్లా కట్టినప్పుడల్లా మనకి ఛార్జ్ పడకుండా ఉండాలంటే ఒకటే ఒక్క అప్లికేషన్ ఉంటుంది. ఆ మెయిన్ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు యాప్ స్టోర్ ఓపెన్ చేయండి. అంటే మీకు ప్లే స్టోర్లో కూడా ఉంటుంది ఈ యాప్. అయితే ఇదే అన్నట్టు మనకు కావాల్సిన యాప్ బజాజ్ ఫిన్సర్వ్ లోన్స్ యూపీఐ అండ్ ఎఫ్డి. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యూనో సో దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ మీకు చూడండి మొబైల్ రీఛార్జ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, లోన్ పేమెంట్ ఉంది, ఇక్కడ ఎల్పిజి సిలిండర్ ఉంది, బ్రాడ్బ్యాండ్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ఇక్కడ ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా ఉంది, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టుకోవచ్చు అండ్ డిటిహెచ్. సో ఇట్లా మీకు చాలా రకాల ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఇప్పుడు మనకు మేజర్గా కావాల్సింది ఏంటి, మొబైల్ రీఛార్జ్ కదా. సో మొబైల్ రీఛార్జ్ మీద ట్యాప్ చేసా. సో ఇక్కడ ఫస్ట్ మీరు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నుంచి మీరు రీజియన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మీ స్టేట్. సో నేను ఆంధ్ర తెలంగాణ. సో ఇక్కడ మీకు చూసుకోండి ప్లాన్స్ అయితే వచ్చేసినాయి. 299 రూపీస్ ప్లాన్ కదా. సో ఇక్కడ దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్రొసీడ్ టు పే మీద ట్యాప్ చేసా.
ఇక్కడ మీకు చూసుకోండి డెబిట్ కార్డ్ త్రూ పే చేయొచ్చు, యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం యూపీఐ నుంచి అయితే ట్రై చేద్దాము. సో ఈజీ ఉంటుంది ఇది మనకి. ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ పే నౌ మీద ట్యాప్ చేసా. చూసుకోండి ఇక్కడ మీరు ఓన్లీ 299 రూపీస్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది యూనో. అండ్ క్రెడిట్ కార్డ్ కన్వీనియన్స్ ఫీ ఉంటుంది కదా, అది కూడా ఛార్జ్ చేయట్లేదు. ఇక్కడ నేను ఇదేమో డెబిట్ కార్డు, సో డెబిట్ కార్డ్ ట్రై చేసినా కూడా 299 రూపీస్ మాత్రమే పడుతుంది యూనో. ఈ విధంగా మీరు ఏ రీఛార్జ్ చేసుకున్నా కానీ ప్లాట్ఫామ్ ఫీ అయితే పడదు. సో ఇప్పుడు నేను డైరెక్ట్ రీఛార్జ్ చేసి కూడా చూపిస్తాను మీకు. చూడండి రీఛార్జ్ అయిపోయింది నాకు. సో దట్ చూసారు కదా వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటా, ప్లాట్ఫామ్ ఫీ అనేది లేకుండా మీరు రీఛార్జ్ ఎలా చేసుకోవాలి అనేది. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ప్లీజ్ బ్రో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ గ్రో అవ్వడానికి అండ్ మీకు ఇంకా టెక్నాలజీకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.